క్రీస్తు శకం 30 ప్రాంతం. యెరూషలేము నగరం పస్కా పండుగ కోసం సిద్ధమవుతోంది. దూరంనుంచి వచ్చిన వేలాది ప్రజలు ఒక అద్భుతం కోసం ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో గలిలయ నుంచి ఒక వ్యక్తి వస్తున్నాడు. ఆయన పేరు యేసు. ప్రజలు ఆయనను రక్షకుడు అని పిలుస్తున్నారు. యేసు తన శిష్యులకు చెబుతాడు, ఒక గాడిద పిల్లను తీసుకురండి, నేను దానిపై యెరూషలేములోకి ప్రవేశిస్తాను. ఇది యాదృచ్ఛికం కాదు, శతాబ్దాల క్రితం చెప్పబడిన ప్రవచనమిది. నీ రాజు వినయంతో గాడిదపై వస్తాడు. యేసు గాడిదపై కూర్చుని యెరూషలేము వైపు కదులుతున్నాడు. ప్రజల హృదయాల్లో ఆశ వెలుగుతోంది. ప్రజలు తమ వస్త్రాలను నేలపై పరుస్తారు. చేతుల్లో ఖర్జూరపు ఆకులు పట్టుకుని హోషన్నా హోషన్నా అంటూ గళం వినిపిస్తుంది. దేవుని పేరుతో వచ్చువాడు ధన్యుడు. ఇది ఒక రాజు ప్రవేశం, కాని సైన్యంతో కాదు, వినయంతో, శాంతితో. చరిత్ర చెబుతోంది. ఈ సంఘటనను మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు నమోదు చేశాయి. ఇది కేవలం ఒక్కరోజు కాదు, ఈ రోజు తర్వాతే శిలువ దారి మొదలవుతుంది. పామ్ సండే ఆశతో ప్రారంభమైంది. కాని కొన్ని రోజుల్లోనే అదే జనాలు మారిపోయారు. ఈ రోజు మనకొక గుర్తు. నిజమైన రాజు గర్వంతో కాదు, వినయంతో వస్తాడు. మన హృదయంలోకి ఆయనను ఆహ్వానిద్దామా?